హలో ఎవ్రీవన్, నేను మీ కరుణ. ఇప్పుడు ఎంతగానో ట్రెండింగ్లో ఉన్న పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు తెలియని సీక్రెట్ టిప్స్తో చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ 1.5 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కట్ చేయడానికి మనం లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనకు కావాల్సిన టోటల్ లెంత్ 22 ఇంచెస్. ఇందులో 7 ఇంచెస్ కుచ్చులకు తీసేయగా మిగతా 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్కి లెంత్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ కోసం మనం 6 ఇంచెస్ తీసుకోవాలి అండ్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ లెంత్ 6 కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుందండి. మనం 4 ఫోల్డింగ్స్ మీద లైనింగ్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ మనది 36 మెజర్మెంట్ అయితే కనుక బై 4 చేసుకుంటే 9 వస్తుంది. 9 ఇక్కడ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నడుము కొలత కూడా బై 4 చేసుకొని మెజర్ చేయాలి. ఇక్కడ 8 వచ్చింది. యాక్చువల్ మెజర్మెంట్ వచ్చేసి 32. ఇలా చెస్ట్ నుండి నడుము వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ షోల్డర్ నుండి చెస్ట్ లైన్ వరకు ఇలా ఆర్మ్ హోల్ని 1/4 మెజర్మెంట్ 1/4 ఇంచ్ వదులుకొని ఇలా రౌండ్ డ్రా చేయాలి. అండ్ మనం బాడీ పార్ట్కి ఖర్చు కోసం 2.5 ఇంచెస్ అయినా వదులుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. బిగినర్స్ మిస్టేక్ అండి ఇది. చాలామంది ఖర్చు ఉంచుకోకుండా యాక్చువల్గా మనం డ్రా చేసిన మెజర్ చేసిన లైన్నే కట్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా 2.5 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని దాని మీద మనం లైనింగ్ క్లాత్ పెట్టుకొని కట్ చేయాల్సి ఉంటుంది. మరి మనం ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ లైనింగ్ క్లాత్ లానే కట్ చేయకుండా ఇంకొంచెం ఖర్చు ఉండేలా చూసుకొని కట్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగితే డ్రెస్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకుందామండి. మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి మనకి 11 ఇంచెస్ లెంత్ కావాలండి. మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ అండ్ కింద లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడికి ఒక హాఫ్ అన్నట్టు మొత్తం 12 ఇంచెస్ పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ సరిపోవాలని లేదండి, అందుకే సైడ్ జాయింట్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా స్ట్రైట్ పీసెస్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన హ్యాండ్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాండ్స్కి కింద వైపు బార్డర్ కావాలి కాబట్టి బార్డర్ కిందకు వచ్చేలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్స్కి అతుకులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లైనింగ్ చాలా తక్కువ మిగిలింది కదా, దీనికి ఇంకా పీసెస్ అటాచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కుచ్చులు తీసుకోవాలి కదా, ఆ కుచ్చులు మనకి 7 ఇంచెస్ అండి. ఆ 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మన నడుము కొలత ఎంతైతే ఉందో దానికి డబల్ క్లాత్ ఉండేలా చూసుకొని
4 ఫోల్డింగ్స్ మీద 7 + 1 8 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని ఇక మనం ఫ్రంట్ నెక్ డిజైన్ కట్ చేసుకోవడం కోసం 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని 7 ఇంచెస్ నెక్ డౌన్ తీసుకున్నాము. ఈ నెక్ డౌన్ దగ్గర కూడా 3 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్లెస్ షేప్ వచ్చేలా ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. దీనిని అలా కట్ చేసేసుకొని మనం ఎప్పుడూ కూడా సిజర్ ఫుల్గా ఓపెన్ చేసి కట్ చేయాలండి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకున్న మన లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ పెట్టి లైనింగ్ని ఒరిజినల్ సైడ్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత నెక్ లైన్ అంతా డబల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి ఇప్పుడు క్లాత్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్ వేసుకున్నాక నెక్ లైన్ అంతా కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి, చిన్న చిన్నగా కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేయటం వల్ల మనం క్లాత్ని రివర్స్ తిప్పి మళ్ళీ పైన స్టిచ్ వేసేటప్పుడు మనకి నెక్ లైన్ చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఫ్రంట్ నెక్ లైన్ రెడీ అయిపోయిందండి. బ్యాక్ కూడా సేమ్ అండి, ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి మొత్తం అలా స్టిచెస్ వేసేయాలి. వేసేసిన తర్వాత 2 బాడీ పార్ట్స్ రెడీ అయిపోయి ఇప్పుడు వాటికి ఒరిజినల్ సైడ్న కుచ్చులకి ఫ్యాబ్రిక్ పెట్టి దాన్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలి. పెద్ద పెద్ద కుచ్చులు బాగోవండి, ఇది పెప్లం టాప్కి కదా, చిన్న చిన్న కుచ్చులు అయితేనే బాగుంటాయి. సేమ్ రెండిట్లకి కుచ్చులు పెట్టేశాను. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేయాలి. పాదం ఇంచు గ్యాప్తో షోల్డర్స్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే షోల్డర్స్ జారటం అనేది ఉండదండి. షోల్డర్స్ జారుతున్నాయంటే ఖచ్చితంగా కటింగ్లో ఏదో మిస్టేక్ ఉందని అర్థం. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం. హ్యాండ్ని ఎప్పుడు కూడా ఇలా మిడిల్ నుండి పెట్టుకొని దాన్ని ఇలా మన ఫింగర్ సహాయంతో కరెక్ట్గా వచ్చేలా పెట్టుకొని స్టిచ్ వేయాలండి. కార్నర్ నుండి స్టిచ్ వేస్తే ఎక్కడో దగ్గర క్లాత్ సరిపోకపోవటమో ఎగుడు దిగుడు రావడమో జరుగుద్ది. ఇలా నేను చూపించిన విధంగా మిడిల్ నుండి తీసుకోవాలి. మొత్తం అటాచ్ చేసేసాక లైనింగ్ ఇలా బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి కొలత 36 అయితే 18 పెట్టుకోవాలి. మనం 1/4 చేసేటప్పుడు 9 పెట్టుకోవాలి. కింద నడుము కొలత 32 ఇంచెస్ ఉంటే 1/4లో 8 పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ దగ్గర కూడా మెజర్ చేసుకొని హ్యాండ్ నుండి చెస్ట్ నుండి నడుము వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అటు ఇటు కూడా స్టిచ్ వేసుకొని మీరు అనుకున్న కొలత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని అప్పుడు స్ట్రాంగ్ స్టిచెస్ వేసుకోవాలండి. కింద కుచ్చుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అది ఎంతైతే విడుతుందో అంతవరకు వేసేయాలి. నడుము కొలత ఎంతవరకు వచ్చిందో అక్కడ వరకు నడుము కొలత వేసి కింద కుచ్చుల దగ్గరికి వచ్చేటప్పటికి బ్రాడ్గా వేయాలండి. ఇప్పుడు ఇలా మొత్తం స్టిచెస్ అన్నీ వేసేసుకున్నాక
లోపల సైడు ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మన లోపల ఎంత ఖర్చున్నా కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా ప్లస్ బ్లౌజ్ నిలబడకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మన పెప్లం టాప్ రెడీ అయిపోయింది. అయితే బ్యాక్ సైడ్ మనం ఓపెన్ ఇచ్చాం కదా, అక్కడ హుక్స్ వేయాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.